అరే మోటు రా, ఇల్లు శుభ్రంగా ఊడుద్దాం. చాలా రోజుల నుంచి మనం ఇల్లు శుభ్రంగా ఊడ్చుకోనే లేదు. అరే రేపు చేయొచ్చు కదా, అంత తొందర ఏమిటి? మోటు నువ్వు సామెత వినలేదా? రేపటి పని ఈ రోజే చెయ్యండి, ఈ రోజుది ఇప్పుడే చెయ్యండి అని. అంటే అర్థం ఏ పనిని రేపటికి వాయిదా వెయ్యకూడదు. ఏ పనైనా ఈ రోజు చెయ్యగలిగితే వెంటనే చేసేయాలి. సమయం విలువేమిటో తెలుసుకో మోటు. ఒకవేళ జీవితంలో గొప్పవాడివి కావాలనుకుంటే సమయాన్ని ఆదా చేయడం నేర్చుకో. అరే జీవితంలో నేను కూడా చాలా గొప్పవాణ్ణి కావాలి. నేను సమయం ఆదా చేస్తాను. నువ్వు పని చెయ్యి, నువ్వు ఇల్లంతా ఊడ్చేయి, నేను మిగిలిన రేపటి పనులన్నీ చేస్తాను. నా మాటల్ని మోటు ఇంత త్వరగా అర్థం చేసుకుంటాడని నేను కల్లో కూడా ఊహించలేదు. ఏంటి ఏం చేస్తున్నావు? అరే రేపు ఉదయం ఎలాగూ సమోసాలు తినాలి కదా, నేను సమయం ఆదా చేస్తాను. రేపటి పని ఈ రోజే చేసేస్తాను. మోటు ఏంటి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? జాగింగ్ చేయడానికి వెళ్తున్నాను. ఎలాగూ రేపు ఉదయాన్ని చేయాల్సిందే కదా, అదేదో ఇప్పుడే చేసేసి సమయం ఆదా చేస్తాను. రేపటి పని ఈ రోజు చేయి, ఈ రోజుది ఇప్పుడే చెయ్యి. ఓహో, అసలు ఇలాంటి వాడిని నేనేం చెయ్యాలి? ఐడియా సజ్జి. మోటు నువ్వు రేపు నిద్రపోయే తీరాలి కదా, అందుకని ఇవాళే నిద్రపో. ఆలోచించు ఎంత టైం సేవ్ అవుతుందో. అతి త్వరలో నువ్వు చాలా గొప్పోడు అయిపోతావు. అరే అది నిజమే, నేనిది ఆలోచించనే లేదు. సరే నేను త్వరగా నిద్రపోతాను. అరే బాక్సరానయ్య, నువ్వేం చేస్తున్నావు? ఆలు పరాటా తయారు చేస్తున్నా. ఆలు పరోటా చేస్తున్నావా? అరే నువ్వెందుకు జోకులేస్తున్నావు బాక్సరానయ్య? నువ్వు కారు శుభ్రం చేసుకుంటున్నావు కదా. అరే కంటికి కనిపిస్తుంటే మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? వెళ్ళు, నా సమయాన్ని వృధా చేయకు, వెళ్ళు. రేపు నేను ఈ కారు మీద లాంగ్ డ్రైవ్ కి వెళ్ళాలి. అరే సమయాన్ని వృధా చేస్తుంది నేను కాదు, నువ్వే బాక్సరానయ్యా. ఏ పనిని రేపటికి వాయిదా వేయకూడదు. నువ్వు ఎప్పుడు వినలేదా? రేపటి పనిని ఈ రోజే చేయి, ఈ రోజు ఇప్పుడే చేయి. అంటే ఈ రోజు చేయగలిగిన పనిని రేపటికి వాయిదా వేయకూడదు. అరే అర్థమైందా? ఇక వెళ్ళు బాక్సరానయ్య, లాంగ్ డ్రైవ్ కి వెళ్ళు, సమయాన్ని ఆదా చేసుకో. ఓయ్ ఓయ్ ఓయ్, ఏంటి నువ్వు చేసిన పని? అదే ఇప్పుడు అతను తిరిగి వచ్చి మనల్ని చేతక బాధేస్తాడు. అరే తిరిగొచ్చి బాధటం ఎందుకు? బాధాలనుకుంటే ఇప్పుడే బాధొచ్చుగా. బాక్సరానయ్యా, నువ్వు గనక మమ్మల్ని కొట్టాలనుకుంటే ఇప్పుడే కొట్టి వెళ్ళు. ఏ పని తర్వాత చేద్దాంలే అని వదిలేయకూడదు. ఏంటి అలాగా? విషయం అదన్నమాట. ఓయ్ మీరు చెప్పేది కూడా నిజమే. రేపు మీరు నాకు దొరుకుతారో లేదో తెలియదు కదా, ఇప్పుడే మీరు పని పడతాను. ఓయ్ మీరిద్దరూ కార్డు పట్టుకోండి, ఇలా అయితే నేను మిమ్మల్ని కొట్టలేకపోతున్నా. కొంపదీసి మోటు పత్రు గనక చింగం గారు కాపాడండి అంటూ అరుస్తుంటే ఏ ప్రమాదము జరగకుండా నన్ను నేను కాపాడుకోవాలని కదా అర్థం. కాకపోతే ఈ ప్రమాదం ఎటువైపు నుంచి వస్తోంది, నన్ను నేను ఎలా కాపాడుకోవాలి? లేదంటే నేను మీ ఇద్దరిని జైల్లో పడేస్తాను. ఈ యాక్సిడెంట్ చేసింది మోటు పత్రులే కదా? వాళ్ళు కాక ఇంకెవరు చేస్తారు? వాళ్ళు ఎప్పుడు నా జీవితంలోకి అడుగు పెట్టారో అప్పటి నుంచి యాక్సిడెంట్ల మీద యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. అమ్మా అరే ఏంటి తమ్ముళ్ళు, కొత్త వాహనం కొన్నట్టున్నారు. దానికి ఇంజను లేదు, క్లచ్ బ్రేకులు లేవు. టీ కొట్టు బాబాయ్, కాస్త వేడి వేడి సమోసాలు తీసుకురా, అలాగే డబ్బులు కూడా తీసుకో. అరే ఏంటి తినకుండానే డబ్బులు ఇస్తున్నావు? ముందు సమోసాలు తిను. అరే మేము తర్వాత అయినా డబ్బులు ఇవ్వాలి కదా, ఇప్పుడే తీసేసుకో, సమయం ఆదా అవుతుంది. ఏదో తేడాగా ఉందే. ఏం చేయబోతున్నారో త్వరగా చెప్పండి. ముందు డబ్బులు ఎందుకు ఇస్తున్నారు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళండి. వెళ్ళమంటున్నానా? వెళ్ళు, 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 వెళ్ళు. చెప్తే వినవా? మళ్ళీ వచ్చావంటే మక్కెలర కొడతాను. కనిపించుకో, పక్కన కాదు, పక్కన ఎక్కడా కూడా కనిపించుకోవడం.
చింగ గారు త్వరగా మోటు పత్రులను పట్టుకోండి. ఖచ్చితంగా వాళ్ళకి ఏదో అయింది. ఈ రోజు నాకు బలవంతంగా డబ్బులు ఇవ్వబోయారు. వెళ్ళి చెక్ చేయండి ఆ డబ్బు అసలుదో నకిలీదోనని. వాళ్ళు ఎటు వెళ్ళారు? అటువైపు. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఓయ్ మోటు, నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా, అలా కొండ మీద గాల్లో షికారు చేద్దాం, వస్తావా? కొండపైకా ఎందుకు? ఈ రోజు పర్వతం లోపల నుంచి సొరంగం తవ్వడానికి మేయర్ గారి చేత రిబ్బన్ కట్ చేయిస్తున్నారు. ఒక్కసారి పర్వతం లోపల నుంచి సొరంగం ఏర్పడిందంటే పర్వతం అటువైపున ఉన్న గ్రామ ప్రజలు మన గ్రామంలోకి రావడానికి చాలా ఈజీ అయిపోతుంది. అవునా? డాక్టర్ జట్కా పోనివ్వండి. అరుగు అక్కడున్నారు మోటు పత్రులు. సింగం గారు, మనం అస్సలు శబ్దం చేయకుండా వాళ్ళని పట్టుకోవాలి. ఒకవేళ మనం వెనకాల వస్తున్నామని వాళ్ళు ఏమాత్రం పసిగట్టినా ఇక వాళ్ళు మనకు దొరకకుండా పారిపోతారు. ఓకే, ఈ ఆపరేషన్ మీరు చెప్పినట్టే సైలెంట్ ఆపరేషన్. లెట్స్ గో. దూకండి. బాక్సర్, నా మనసు అరవాలని ఘోషిస్తోంది. నాకు చాలా భయంగా ఉంది. కంట్రోల్ చేసుకోండి సింగం గారు, కంట్రోల్ చేసుకోండి. ఒక్కసారి వాళ్ళు కనుక మన చేతికి చిక్కారంటే మనం నోరారా అరుస్తూ వాళ్ళని కొడదాం. ఓయ్, ఈ డిక్కీ ఎలా తెరుచుకుంది మిత్రమా? బహుశా కారులో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. రేపు ఒకసారి దీని బానెట్ తెరిచి పూర్తిగా చెక్ చేస్తాను. అరే రేపటి వరకు ఎందుకు? ఏం చేయాలో ఇప్పుడే చెయ్యి. వాయిదా వేయకూడదు, అర్థమైందా? రేపటి పనిని ఈ రోజే చెయ్యి, ఈ రోజుది ఇప్పుడే చెయ్యి. తాళం ఎందుకు తీసావు? ఇప్పుడే చెక్ చేసేస్తాను అసలు డిక్కీ ఎందుకు తెరుచుకుందో. మోటు, నువ్వు మతుండే చేస్తున్నావా? ఓయ్ చచ్చవురా దేవుడా! కారు తాళం చెవి నాకు ఇచ్చేయి మోటు. నేను కారు స్టార్ట్ చేయాలి. ఇక దేవుడిదే బారు. బాక్సర్, ఇంకా సైలెంట్ గా ఉండడం నా వల్ల కాదు. అవును, అది చేద్దాం. తాళం అందుకో పెద్దన్నయ్య, చెయ్యి చాపు. దొరికింది. ఇదిగోండి. కార్ స్టార్ట్ చేయండి. ఐ కమాండ్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. మీరిద్దరూ ఎక్కడి నుంచి వచ్చారు? ముందు కార్ని ఎగరనివ్వండి, ఆ తర్వాత చెప్తాను. పెద్దన్నయ్య, మీరు కార్ డ్రైవ్ చేస్తూ ఉండండి, నేను బానెట్ తెరిచి ఒకసారి చెక్ చేస్తాను. నాకేం కనపడలేదు, బానెట్ క్లోజ్ చేయి. మోటు ప్రాణాలతో ఉండాలంటే పరిగెత్తు, లేదంటే డాక్టర్ జట్కా మనల్ని వదలరు. మంత్రి గారు, అలా చూడండి, ఆ గ్రామాన్ని పురిపురి నగరంతో కలపాలి. మీరు ఈ సొరంగానికి రిబ్బన్ కట్ చేయండి. 1 సంవత్సరం తిరిగేలోగా బ్రహ్మాండమైన దారి ఏర్పాటు చేస్తాం. 1 సంవత్సరం అంటే ఎక్కువే, కానీ అంతకంటే త్వరగా సాధ్యం కాదు కదా. సరే పదండి, కిందకి వెళ్దాం. మనం ఇప్పుడు రిబ్బన్ కట్ చేద్దాం. నువ్విక్కడ ఏం చేస్తున్నావు బాబు? మంత్రి గారు రిబ్బన్ కట్ చేసి దీని ప్రారంభోత్సవం చేస్తే నేను ఈ కొండని బ్లాస్ట్ చేసి సొరంగ మార్గం పనులు మొదలు పెడతాను. రోజు కొద్దిగా బ్లాస్ట్ చేసి పూర్తిగా సొరంగ మార్గం రెడీ చేస్తాను. అరే రోజు కొంచెం బ్లాస్ట్ చేస్తూ సమయాన్ని ఎందుకు వృధా చేయడం? ప్రతి ఒక్కరూ సమయాన్ని ఆదా చేయాలి. వద్దు మోటు వద్దు. అయ్యో వద్దు. చెప్పేది విను. మోటు వద్దు. ఏం చేస్తావు? వద్దు ఆగు, అలా చేయకూడదు. ఆగు. ఇన్ని ఎక్స్ప్లోసివ్స్ ఒకేసారి వాడితే కొండ మొత్తం ఎగిరిపోతుంది. అరే కొండ పూర్తిగా ఎగిరిపోతే సొరంగం తవ్వాల్సిన అవసరమే ఉండదు కదా. అదే మంచిదే, అందరి సమయం ఆదా అవుతుంది. గొప్ప ముంచావు కదా. మేయర్ గారు, మంత్రి గారు కొండ మీద ఉన్నారు. డాక్టర్ జట్కా, ఘసిటి రామ్ కూడా కొండ మీదే ఉన్నారు. మోటు పత్రుల జీవితంలో ఇదే చివరి రోజు. వాళ్ళని ముక్కలుగా నరికి ఖైమా చేసేస్తాను. నేను వదిలిపెట్టను. వాళ్ళని ఇటలీకి చట్నీలా పచ్చడి చేస్తాను. చూడు మోటు, ఏ పనైనా సరే లిమిట్ దాటి అధికంగా చేసావంటే నువ్వే బాధపడాల్సి ఉంటుంది. నువ్వు రేపటి పనిని ఈ రోజే చెయ్యండి, ఈ రోజు పనిని ఇప్పుడే చెయ్యండి అనే మాటని చాలా ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నావు. అది మంచిది కాదు. ఓ సారీ పొరపాటు అయిపోయింది. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను.
చితుక్కొట్టండి. చావగొట్టండి. ఒకే ఒక్కసారి నా చేతికి దొరకండి. నా చేతికి దొరకండి. ఆగండి. మనం సొరంగమే తవ్వాలనుకున్నాం, కానీ మన మోటు ఏకంగా రోడ్డే వేసేశాడు. అలా చూడండి. మోటు, నువ్వు నిజంగా గొప్ప అద్భుతం చేశావు. 1 సంవత్సరంలో జరిగే పనిని 1 రోజులోనే చేసేశావు. నువ్వు చేసిన పనికి చాలా సంతోషపడుతున్నాను. ప్రభుత్వం నుంచి నీకు బహుమతి కూడా ఇప్పిస్తాను. ఒక్కసారి వాళ్ళని చావగొట్టనివ్వండి. అసలు వీళ్ళందరికీ ఏం జరిగింది? ఎందుకలా జుట్టు పీక్కుంటూ ఏడుస్తున్నారు? చెప్పాలంటే అది చాలా పెద్ద కథ సార్. మరోసారి ఎప్పుడైనా చెబుతాను.